నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఈరోజు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకానికి ఆహార నియమాల గురించి డిస్కస్ చేసుకుందాం. తినవలసిన పదార్థాలు ఏంటి, తినకూడని పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు తినకూడని పదార్థాలు అవి పాలు, పాల పదార్థాలు తినకూడదు. చక్కెర, తర్వాత సాల్ట్ అంటే దారగా పడే వైట్ సాల్ట్, తర్వాత వైట్ రైస్ అంటే డబుల్ పాలిష్డ్, త్రిబుల్ పాలిష్డ్ వైట్గా ఉండేటువంటి రైస్ తినకూడదు. దాని తర్వాత మైదా. ఈ 5 పదార్థాలని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ని కంప్లీట్గా ఆపేసేయాలి. ఇంకా ఎక్కువగా ప్రాసెస్డ్ చేసినటువంటి ఆహారాన్ని అంటే బిస్కెట్లు కావచ్చు, కుర్కురేలు, ఈ పొటాటో చిప్స్ అంటే బయట దొరుకుతాయి కదా సాచురేటెడ్ ఫుడ్స్, అన్నీ కూడా అవాయిడ్ చేసేసేయాలి. రసహీనమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఆపేసేయాలి. అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా రసం లేనటువంటి ఆహార పదార్థాలు, వాటిని ఆపేసేయాలి. ఇంకా తినవలసినటువంటి పదార్థాలు ఏంటంటే రసముతో కూడినటువంటి ఆహార పదార్థాలు. ముఖ్యంగా వాటర్ బాగా తీసుకోవాలి, బాడీని హైడ్రేట్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది వాత సంబంధమైనటువంటి వ్యాధి కాబట్టి ఈ వాతం అనేది శరీరంలో ఫ్లూయిడ్స్ అన్నింటినీ కూడా సక్ చేసేస్తుంది. మనం రెగ్యులర్గా ఒక గంటకు లేదంటే కనీసం 2 గంటలకు ఒకసారైనా కూడా ఒక 200 ml వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాని తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా కూడా ఫ్లూయిడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సాంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంటే భారతదేశంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో మన యొక్క ఆహారపు అలవాట్లు మన పూర్వీకులు ఏ విధంగా ఉన్నాయో అటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి. అన్ని రకాల కాయగూరల్లోనూ ఫైబరు బాగుంటుంది. ఫైబర్ ఉండేటటువంటి రసంతో కూడినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలని చెప్పినాం మనం. ఫైబర్లో ప్రతి కూరగాయలో కూడా ఫైబర్ ఉంటుంది. అందులో ముఖ్యంగా బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, మొటిక్కాయలు అంటే గోరుచిక్కుడు అంటారు. తర్వాత ఇలా మనకు దొరికేటటువంటి అన్ని కూరగాయల్లోనూ ఫైబర్ బాగుంటుంది. రసంతో కూడినటువంటి ఆహారం అది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇంకా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు, మెంతాకు, కొత్తిమీర, చిర్రాకు, తోటాకు, బచ్చలి కూర, ముఖ్యంగా మునగాకు. వారంలో కనీసం 2-3 సార్లు అయినా కూడా మునగాకు తింటే కాన్స్టిపేషన్ అస్సలు దగ్గరికి రాదు. మునగాకు చాలా బాగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. ఇంకా పండ్లల్లో రసంతో కూడినటువంటి ఫైబర్ అధికంగా ఉంటుంది. మనకు అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయి. ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా క్లీన్గా ఉండడానికి ఉపయోగపడతాయి పండ్లు. పప్పాయ పండు కానీ, ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు పప్పాయ బాగా తినండి. తర్వాత అన్ని రకాల పండ్లల్లో కూడా ఫైబర్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ని బాగా క్లీన్ చేసేటువంటి గుణం ఉంటుంది. కాన్స్టిపేషన్ నుంచి దూరం చేయడానికి పండ్లు చాలా మెయిన్ రోలు పోషిస్తాయి. నిద్రలేమి కాన్స్టిపేషన్ తెప్పిస్తుంది. మలబద్ధకానికి ముఖ్య కారణం నిద్రపోకపోవడం. సో బాగా నిద్ర వచ్చేదానికి కావలసినటువంటి విధానాలు ఏంటి నేను మన ఛానల్లో చెప్పుండాను. మీరు దాన్ని చూసి ఫాలో అవ్వచ్చు. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా స్ట్రెస్ ఉండిందన్నా కూడా కాన్స్టిపేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మెడిటేషను, ప్రాణాయామాలు, యోగ సాధన చేస్తే స్ట్రెస్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో దినచర్య అని చెప్పడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం, తర్వాత కొద్దిసేపు యోగ సాధన చేయడం, ఆ తర్వాత మన పనులన్నీ మనం చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు త్రిఫలా చూర్ణాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవాళ్ళు త్రిఫలా చూర్ణాన్ని వాడితే మలబద్ధకానికి రామబాణంలాగా పనిచేస్తుంది. ఇది బయట దొరుకుతుంది. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ ఈ 3 తయారు చేస్తారు. ఆయుర్వేద షాపుల్లో మనం ఎక్కడ అడిగినా కూడా దొరుకుతుంది. అది తెచ్చుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని 1 టీ స్పూన్ అందులో వేసి కలుపుకొని తాగేసి పడుకుంటే పొద్దున్నే ఎంత కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైనా కూడా పొద్దున్నే ఫ్రీ మోషన్ అవుతుంది. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు అంటే దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళైతే మనము బస్తీ అని
హఠయోగంలో ఒక ప్రక్రియ ఉంది. అది చేయడం కష్టం, కానీ సులభంగా మీరే చేసుకునేదానికి ఎనిమా పాట్ అని దొరుకుతుంది బయట. ఎక్కడైనా సర్జికల్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒక ఎనిమా పాట్ తీసుకొని దాన్ని చేసే విధానము నాకు ఫోన్ చేసినా నేను చెప్తాను, లేదంటే ఎవరైనా డాక్టర్ కానీ ఒక నర్సు కానీ ఎవరైనా కూడా ఆ ప్రొసీజర్ చెప్తారు. ఆ మలం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇది క్రానిక్గా ఉన్న వాళ్ళు చేయొచ్చు. మామూలు అప్పుడప్పుడు మలబద్ధకం అనిపించే వాళ్ళు కూడా ఇది వారానికి ఒకసారి ఈ ఎనిమా చేసుకుంటే మలబద్ధకాన్ని నుంచి మనం దూరంగా ఉండొచ్చు. రిగరస్ యాక్టివిటీ చేయకూడదు. రిగరస్ యాక్టివిటీలో కూడా వాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రన్నింగు, ఎక్కువగా పరిగెత్తడము, బైక్లో వెళ్ళేటప్పుడు గాలి ఎక్కువగా తగలడము, తర్వాత ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఎక్కువ స్పీడ్లో పెట్టి ఫ్యాన్ కింద పడుకున్నా కూడా మన శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ని డ్రై చేసేస్తాయి ఈ వాయువు అనేది. తద్వారా కాన్స్టిపేషన్, ఈ మలబద్ధకం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని అవాయిడ్ చేస్తే మంచిది. కొద్దిపాటి ఆహార నియమాలు, కొద్దిపాటి విహారం యొక్క నియమాలు, కొంచెం అలవాట్లలో మార్పు తెచ్చుకోవడం ద్వారా ఈ మలబద్ధకాన్ని నుంచి కంప్లీట్గా దూరంగా ఉండొచ్చు. ఆన్లైన్ పర్సనల్ యోగా థెరపీ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు పై నంబర్కి కాల్ చేయొచ్చు. సర్వేజనా సుఖినో భవంతు.